కొబ్బరి పాల పలావ్ తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కొబ్బరి పాల పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, బియ్యం 2 కప్పులు, కొబ్బరి పాలు 2 కప్పులు, తరిగిన బంగాళదుంప 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన క్యారెట్ 1, పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు 10 గ్రాములు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. ముందుగా ఆయిల్ పోద్దామండి. ఓకే, ఆయిల్ వేడెక్కింది కదండి, ఫస్ట్ మనం జీడిపప్పు వేయించుకుందామండి. ఓకే, జీడిపప్పు వేగింది కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఓకే, అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి, ఇప్పుడు మనం పలావ్ సామాన్లు వేసేద్దామండి. ఓకే, ఇప్పుడు బంగాళదుంప వేద్దామండి. ఏంటండి? ప్రతిరోజు గోపూజ చేస్తామండి, సంక్రాంతి నెల రోజులు కూడా. ఓకే, ఓకే, గోవుతో ప్రదక్షిణ చేయటం, పసుపు రాయటం అలాంటివి కూడా చేస్తుంటాము. గొబ్బెమ్మలు పెట్టుకోవడం, గొబ్బిళ్ళు ఇంకో వాళ్ళకి ఈ నెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఏ రోజు హోంవర్క్స్ మానేసి గొబ్బిళ్ళకి వెళ్ళిపోవచ్చాను. అంటే సాయంత్రం అంతా కూడా గొబ్బిళ్ళు పేరెంట్ వాళ్ళకి. ఓకే, ఓకే, క్యారెట్ కూడా వేసేద్దామండి. ఓకే, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు 2 పచ్చి వేసి ఇందులో ఫ్రై చేసుకోవడం. ఓకే, ఉల్లిపాయలు కూడా వేస్తానండి. ఓకే, ఉల్లిపాయలు అన్ని వేగిపోయినాయండి, మనం పచ్చిమిర్చి కూడా వేసి వేయించారా? మర్చిపోయారు అప్పుడేని? ఏకైక వెయ్యలేదు, ఆగారు, మర్చిపోలేదు. ఫస్ట్ నుంచి వేసేస్తే కారం వస్తుంది కదా, తర్వాత రైస్ వేసేద్దామండి. రైస్ కూడా ఈ ఆయిల్ లో ఒకసారి వేగితే కమ్మటి వాసన వచ్చి అప్పుడు బాగుంటుంది. ఓకే, ఓకే, రైస్ బాగా వేగిపోయింది కదండి, ఇప్పుడు మనం పాలు పోసుకుందాం, కొబ్బరి పాలు. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దామండి, రైస్ ఉడికిపోతుంది. ఓకే, చూద్దామండి ఒకసారి. చూద్దామండి, సరిపోతుందా? ఇలా సరిపోతుందండి, మగ్గిపోయింది. రైస్ అయిపోయింది. ఇది మనం సర్వింగ్ బౌల్ లో తీసుకుందామండి. మనం కొబ్బరితో గార్నిష్ చేసుకుందామండి. ఓకే, గీత గారు, పలావ్ రెడీ అండి, కొబ్బరి పాలు పలావ్ రెడీ. ఓకే.